హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించిన సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనే చాప్టర్ కంప్లీట్గా మీకు వన్ షాట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ చాప్టర్ని మనం చూస్ చేసుకున్నామంటే మనకి 8 మార్క్స్ చాప్టర్ తీసేసిన తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్లో ది మోస్ట్ అండ్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్ అయితే 8 మార్క్స్ పక్కగా వస్తాయి ఈ చాప్టర్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా అందరూ చదవాల్సినటువంటి చాప్టర్. చాలా సింపుల్గా ఉంటుంది, నేనైతే ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నా సరే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అండ్ వీడియోస్ కావాలన్నా, ఇంపార్టెంట్ వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్స్లో తెలియజేయండి. అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇందులో మనకి క్వశ్చన్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్, సిఓఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్, అండ్ సిఓజి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రాయమని చెప్తారు. సో ఏవైనా వ్యాలిడ్ గా ఉన్నటువంటి 4 పాయింట్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో అవి ఎలాగైనా మీరు మీకు తెలిసినటువంటి ఏదైతే కాన్సెప్ట్ తెలుసో ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నేను రాస్తాను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అంటే స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ కి స్టేట్మెంట్ ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి స్టేట్మెంట్ ఏంటి. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ద టోటల్ మాస్ ఆఫ్ ద బాడీ ఆర్ ద సిస్టమ్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ అట్ సింగిల్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే టోటల్ మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ రాసాం, ఓకేనా. సో నేను మొత్తం రాయలేను కానీ నేను చెప్పిన సెంటెన్స్ ని మీరు ఒకసారి పాస్ చేసుకొని మీరైతే కంప్లీట్ గా రాసుకోండి. అండ్ ఇక్కడ కూడా డెఫినేషన్ రాస్తాం. సో ఇక్కడ ఏం డెఫినేషన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ అట్ సింగిల్ పాయింట్, దట్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీలోనూ టోటల్ వెయిట్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏమో టోటల్ మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో రెండింటికి అదే డెఫినేషన్ అనమాట. సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినేషన్ రాసాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఇది మాస్ కాబట్టి మాస్ అంతా కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది బాడీ ఆర్ టు ద సిస్టమ్. సో మాస్ ఏం చేస్తుందంటే కంప్లీట్ సిస్టమ్ కి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మరి ఇక్కడ ఏం చెప్పాం మనం, వెయిట్ అన్నాం కదా. సో వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ ది బాడీ డిస్ట్రిబ్యూటెడ్. సో వెయిట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఇక్కడ. సో రెండింటికి ఇదే మేజర్ డిఫరెన్సెస్, ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని తెలియజేస్తుంది. మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎలా రాయాలి, ఇట్ కెన్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని రాయాలి. ఏంటి ఇట్ కెన్ అంటే, ఇట్ అంటే సెంటర్ ఆఫ్ మాస్. ఇటువైపు వచ్చిన తర్వాత ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్స్ ది వాట్ ఈస్ దట్, స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ. సో రిలేషన్స్ అనమాట, అంటే కంపారిజన్స్ రాస్తున్నాం అంతే మనం. ఇదేమో మోషన్ ఆఫ్ ద బాడీ తెలియజేస్తే ఆర్ ఆబ్జెక్ట్ ని తెలియజేస్తే, ఇదేమో స్టెబిలిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట మనకి, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఏం చేయాలంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏం రాస్తామంటే సిఓఎం డు నాట్ డిపెండ్స్ ఆన్ స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ కాదు. బట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఇట్ మస్ట్ బి డిపెండ్స్ ఆన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇట్ మీన్స్ స్మాల్ జీ. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమో యాక్సలరేషన్ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది, బట్ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం డిపెండ్ కాదు. ఇంకా అడిషనల్ గా మీరు ఫిఫ్త్ పాయింట్ కూడా రాయొచ్చు. సో సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇన్ కేస్ ఆఫ్ సిఓఎం అండ్ సిఓజి ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ బాడీస్ కోయిన్సైడ్స్. ఏమవుద్ది, ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ బాడీస్ సిఓఎం సిఓజి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్మాల్ ఆబ్జెక్ట్స్ విషయంలో కోయిన్సైడ్ అవుతుంది, కేంద్రీకృతమై ఉంటుంది. ఒకే బిందువు వద్ద సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఉంటుంది. ఎక్కడ, స్మాల్ ఆబ్జెక్ట్స్ విషయంలో. ఒక మైన్యూట్ ఆబ్జెక్ట్, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ ఆబ్జెక్ట్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా అక్కడే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ వెరీ లార్జ్ బాడీస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షుడ్ బి కోయిన్సైడ్, రైట్. సో లార్జ్ బాడీస్ కి ఏమో ఇది కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ.
అండ్ ఇక్కడేమో స్మాల్ ఆబ్జెక్ట్స్కి ఏమో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్ అవుతుంది. రైట్నా? సో ఈ 4 నుంచి 5 మీకు ఏవైనా ఈజీగా ఉన్న 4 స్టేట్మెంట్స్ అటు ఇటు రిలేటెడ్గా రాసినట్లయితే ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. ఓకేనా? ఇది ఒక ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అండ్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, ఆల్సో ఎగ్జాంపుల్స్. విత్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఈ క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది అనమాట. సో ఈ చాప్టర్లో ప్రతి ప్రశ్న ఉన్న 5-6 ప్రశ్నలు డెఫినెట్గా ప్రతి ఇయర్ కూడా 2 ప్రశ్నలు అయితే అవి వ్యారీ అవుతూనే ఉన్నాయి, కంపల్సరీగా వస్తాయి. సో ఇక్కడ మనం వెక్టర్ ప్రొడక్ట్కి సంబంధించిన ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఆన్సర్ రాసేటప్పుడు స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ ఏమైనా డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్ అన్నాడు కదా, సో వెక్టర్ ప్రొడక్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి వెక్టర్ ప్రొడక్ట్ అంటే ఏంటో స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సో వెక్టర్ ప్రొడక్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇఫ్ 2 వెక్టర్స్ a, b ఆర్ ద 2 వెక్టర్స్, a, b ఆర్ ద 2 వెక్టర్స్. సో వెక్టర్ అంటే సైన్ పైన చూపించాలి కదా, a, b ఆర్ 2 వెక్టర్స్, ద వెక్టర్ ప్రొడక్ట్ షుడ్ బి ఈక్వల్ టు, వెక్టర్ ప్రొడక్ట్ షుడ్ బి ఈక్వల్ టు అంటే a క్రాస్ b ఈజ్ ఈక్వల్ టు ది magnitudes of the 2 vectors, magnitude of the 2 vectors, modulus of a, modulus of b. ఈ రెండింటిని ఏమని పిలుస్తాం అంటే magnitude of the a, b vectors అంటాం. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే స్టేట్మెంట్ లో if a, b are the 2 vectors, then the vector product a cross b is equal to the magnitude of the 2 vectors and multiplied by the angle of sin between them, angle of sin between them అంటే sin theta తో మల్టిప్లై చేయాలి. అండ్ హియర్ దెర్ ఈస్ ఎన్ క్యాప్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వెక్టర్ ప్రొడక్ట్ యొక్క స్టేట్మెంట్ ని డిరైవ్ చేస్తుంది, మనకి డిఫైన్ చేస్తుంది. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా. సో స్టేట్మెంట్ రాస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ 1 మార్క్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు, ప్రాపర్టీస్ అంటున్నాడు అండ్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు. దీని యొక్క ప్రాపర్టీస్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. సో ఎగ్జాంపుల్స్ కి 2 మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ వెంటనే రాసేయండి. సో ఎగ్జాంపుల్స్ 2 మార్క్స్ ఇక్కడ. ఆ ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెక్టార్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో మీరు అంతకు ముందు అంటే ఇదే చాప్టర్ లో చదువుతారు, టార్క్ అనేది ఉంటుంది. టార్క్ షుడ్ బి అన్ వెక్టార్ ప్రొడక్ట్. సో దట్ ఈస్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్, ఆర్ క్రాస్ ఎఫ్. సో ఇది టౌ ఈజ్ ఈక్వల్, ఈ క్రాస్ ప్రొడక్ట్ తీసేస్తే సేమ్ దీనిలాగే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏబి సైన్ థీటా ఎలా అయిందో ఆర్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆర్ఎఫ్ సైన్ థీటా అవుతుంది. అఫ్ కోర్స్ మోడ్ ఆర్ అండ్ మోడ్ ఎఫ్. దీన్ని మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ అనుకోవచ్చు, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ అనుకోవచ్చు అనమాట. సో ఆర్ఎఫ్ సైన్ థీటా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. సో డెఫినెట్ గా టార్క్ అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం కూడా ఇంకో ఎగ్జాంపుల్ అవుతుంది. సో యాంగులర్ మొమెంటం ఎలా రాస్తారంటే ఎల్ తో డినోట్ చేస్తారు. ఎల్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ పి, ఎల్ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ పి. సో ఇది కూడా ఇంకో ఎగ్జాంపుల్ అవుతుంది. అంటే 2 ఎగ్జాంపుల్ రాస్తే 2 మార్కులు వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఎన్ని మార్కులు, ఇక్కడ 2 మార్క్స్. మనం డెఫినేషన్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి, 1 మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. మరి ఇంకొక మార్క్ ఇక్కడ ప్రాపర్టీస్ అన్నాడు కదా, సో వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్ రాయాలి. సో వెక్టార్ ప్రొడక్ట్ అనేది మనకి కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. కమ్యూటేటివ్ లా అంటే ఏంటో చూడాలి. సో కమ్యూటేటివ్ లా అంటే ఏంటంటే ప్రాపర్టీస్ అని సైడింగ్ పెట్టాక ఫస్ట్ అందులో ఇట్ డజంట్ ఒబే ది కమ్యూటేటివ్ లా అంటే ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ది బి క్రాస్ ఏ అంటే ఈ కమ్యూటేటివ్ లాని ఒబే చేయట్లేదు. అంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ కావట్లేదు. మరి ఏమవుతుంది, నాట్ ఈక్వల్ అవుతుంది. సో నాట్ ఈక్వల్ అవుతుందంటే మరి దేనికి ఈక్వల్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇది చూసినట్లయితే ఏ క్రాస్ బి ఇట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ. సో ఏ క్రాస్ బి అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది, బి క్రాస్ ఏకి ఈక్వల్ గా ఉంటుంది. మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ, ఏ క్రాస్ బి వాల్యూ అనేది మైనస్ బి క్రాస్ ఏ చేస్తే వచ్చేటువంటి వాల్యూకి సమానంగా ఉంటుంది. సెకండ్ ప్రాపర్టీ అనమాట. సో డిస్ట్రిబ్యూటివ్ లా. సో మీరు క్లాస్ వినుకుంటూ నోట్ చేసుకోండి. డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుంది, ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్, ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ క్రాస్ బి అండ్ ప్లస్ ఏ క్రాస్ సి. ఇది క్రాస్ అని చదవాలి, ఏ ఇంటూ అని చదవకూడదు. ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. రైట్. సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ రాస్తాం. ఇంకా సింపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏం ప్రాపర్టీస్ అవి మీరు రాయొచ్చు. ఎలా అంటే యాంగిల్ అనేది సైన్ థీటా కదా, ఇక్కడ థీటా అనేది 90 డిగ్రీస్ అయితే వెక్టర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, మాక్సిమం అవుతుంది. థీటా అనేది 0 అయితే వెక్టర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, మినిమం అవుతుంది. సో థర్డ్ ప్రాపర్టీ ఏం రాసుకోవచ్చు మీరు, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అంటే ఏ కామా బి ఆర్
పర్పెండిక్యులర్. ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అప్పుడేమవుతుంది? ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ మోడ్ ఏ మోడ్ బి ఏమవుతుంది? sin 90. sin 90 వాల్యూ 1 కదా, sin 90 వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏబి అవుతుంది. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏబి. సో ఇది థర్డ్. అండ్ అలాగే ఫోర్త్ వన్ రాయొచ్చు. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees, థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees అయితే ఏమవుతుంది? sin 0 ఈజ్ ఈక్వల్ 0 కదా, దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ 0. సో ఇది ఫోర్త్ పాయింట్. అండ్ అలాగే ఇంకో ప్రాపర్టీ రాయొచ్చు, ఫిఫ్త్ ప్రాపర్టీ. ఇక్కడ ఏంటంటే ఐ క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ 0 అండ్ కే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ 0. సో ఇది ఒక ప్రాపర్టీ రాయొచ్చు. అండ్ ఇంకొక ప్రాపర్టీ, సిక్స్త్ ప్రాపర్టీ రాయొచ్చు. ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే అండ్ జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు ఐ అండ్ కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ జే. సో ఈ మూడు కూడా రాసేయచ్చు అనమాట. ఇలా మీకు ఇష్టమైన ఏవైనా రెండు ప్రాపర్టీస్, రెండు ఎగ్జాంపుల్స్, ఒక స్టేట్మెంట్ ఇస్తే 4 మార్కులు వస్తాయి. చూసారా? మార్క్స్ బ్రేక్ డౌన్ కూడా స్టేట్మెంట్కి 1 మార్కు, రైట్, ఎగ్జాంపుల్స్కి 2 మార్కులు అండ్ ఆ తర్వాత ప్రాపర్టీస్కి 1 మార్క్ వస్తుంది. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 3, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ. Define angular velocity, derive v is equal to r omega. Derive v is equal r omega. సో ఇది మనకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అవుతుంది. చాలా పేపర్లలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిపీట్ అయినటువంటి ప్రశ్న ఇది. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v is equal to r omega. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ బ్రేక్ డౌన్ చూద్దాం. యాంగులర్ వెలాసిటీ డిఫైన్ చేస్తే డెఫినేషన్కి 1 మార్కు, డెఫినేషన్ 1 మార్క్. ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్ అండ్ ఆ తర్వాత డెరివేషన్ ఉంటుంది. డెరివేషన్ ఎనీ రిలవెంట్ డెరివేషన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో ఇది కీ పేపర్, ఇక పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టే వాళ్ళు డెఫినేషన్ రాస్తే 1 మార్క్ కరెక్ట్ రాస్తే. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని రాయాల్సిన పని లేదు అండ్ మెటీరియల్లో చదివిన దాని ప్రకారం రాయాల్సిన పని లేదు. మీకు అర్థమైనట్లు అండ్ రిలవెంట్గా రాస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం డెఫినేషన్ రాయాలి. సో డెఫినేషన్ ఏంటి? ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. is called angular velocity. So the rate of change of angular displacement అంటే ఏంటి చూడండి. యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో డినోట్ చేస్తారు. దీన్ని ఒమేగా అంటారు. సో W రాసినట్లే బట్ 2 కొమ్ములు పైకి ఇవ్వాలి. సో పై దాకా వెళ్ళాలి. సో ఒమేగా ఇస్ ఈక్వల్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏమంటాం అంటే థీటాతో కంపేర్ చేస్తాం, అక్కడ మనం డినోట్ చేస్తాము. దట్ ఈస్ డి థీటా బై డిటి. సో మనకి రేట్ అంటే ఎప్పుడైనా సరే టైంతో భాగించాల్సి ఉంటుంది, ఏదైతే కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ని. సో వేరాజ్ డి ఒమేగా ఈజ్ ఈక్వల్ డి థీటా బై డిటి అవుతుంది. ఆర్ ఇంకా రాసినట్లయితే మీరు ఒమేగా ఈజ్ ఈక్వల్ థీటా బై టీ అవుతుంది. సో ఇది మీకు ఏమంటే సో స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు యూనిట్స్ కూడా రాయొచ్చు. రేడియన్ పర్ సెకండ్. ఏమది? రేడియన్ పర్ సెకండ్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటేనేమో రేడియన్స్లో కొలుస్తారు, టైం ఏమో సెకండ్స్లో కొలుస్తారు. ఇది రాస్తే ఏమవుతుంది? 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని చెప్పి మనం డిరైవ్ చేయాలి. ఆ డెరివేషన్ కూడా చూడండి, 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ కూడా వస్తుంది. ఎలా రాయాలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే యాంగులర్ వెలాసిటీ అంటే ఒక పార్టికల్ అనేది రొటేషనల్ మోషన్లో ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్ అనేది తీసుకున్నాను. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అయినట్లయితే ఇది రేడియస్ r అనుకున్నాను. r రేడియస్ ఉన్నటువంటి ఒక సర్క్యులర్ పాత్ అనమాట. ఇక్కడ ఒక పార్టికల్ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఈ పాయింట్ దగ్గర పార్టికల్ పార్టికల్ పేరు ఏంటంటే పి అనే పార్టికల్ ఎక్కడ ఉంది? ఇక్కడ నేను డినోట్ చేసిన పాయింట్ దగ్గర ఉంది. ఆఫ్టర్ సమ్ టైం అంటే కొంత టైం తర్వాత dt టైం తర్వాత అది ఏం చేసిందంటే ట్రావెల్ చేస్తూ కొంత దూరం వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు వెళ్ళింది. ఎంత దూరం ట్రావెల్ చేసింది? ds దూరం ట్రావెల్ చేసింది. ds దూరం ఎంత టైంలో? dt టైంలో. మరి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు పార్టికల్, అంటే ఈ పి అనే పార్టికల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ ఉంది అనమాట. సో ఇక్కడ నుంచి ఎంతైతే యాంగిల్ మేడ్ చేస్తుందో ఈ యాంగిల్ని ఏమని చెప్తామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డి థీటా అని పిలుస్తాం. సో దట్ ఈస్ ద డి థీటా.
మరి ఈ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎలా ఉంది, ఇటు ముందుకు వెళ్తుంది కదా, సో వెలాసిటీ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో పార్టికల్ యొక్క వెలాసిటీ v అనేది ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డి తీటా కావాలి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కావాలి. ఎందుకని మనకి ముందే రాసాం ఒమేగా ఇస్ ఈక్వల్ టు తీటా బై టైమ్. సో టైం అనేది డిటి అని తెలుసు, తీటా అంటే ఎంత తెలియదు మనకి. సో తీటానే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎలా రాస్తామంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగిల్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగిల్ అనమాట. సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎలా చెప్పొచ్చు, యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం మనం, ఆర్క్ లెంత్ బై రేడియస్ అని రాస్తాం. ఆర్క్ లెంత్ బై రేడియస్. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అనుకున్నాం మనం, ఆర్ అనుకున్నాం రేడియస్. మరి ఆర్క్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ కదా, సో దట్ ఈస్ డిఎస్ ఉంది. మరి ఇక్కడ యాంగిల్ ఎంత, డి తీటా కదా, సో దట్ ఈస్ డి తీటా. క్లియర్. సో డి తీటా ఈజ్ ఈక్వల్ డిఎస్ బై ఆర్. సో ఇక్కడ రాయండి డిఎస్ ఈజ్ ఈక్వల్, మీరు రాయొచ్చు ఆర్ ఇంటూ డి తీటా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ ఆర్ ఇటు తీసుకొస్తే ఆర్ ఇంటూ డి తీటా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు టైం మనం డెరివేషన్ చేయాలి. బోత్ సైడ్స్ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు టైం యూ హ్యావ్ టు డెరివేట్. సో డెరివేట్ విత్ రెస్పెక్ట్ టైం. సో చేసినట్లయితే చూడండి డిఎస్ బై డిటి, టైంతో డెరివేట్ చేస్తున్నాం డిటితో, ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ ఇంటూ డి తీటా బై డిటి, ఆర్ ఇంటూ డి తీటా బై డిటి. సో డిఎస్ బై డిటి అంటే ఏంటో చూడండి ఒకసారి, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది ఏమి ఇస్తుంది మనకి, వెలాసిటీని ఇస్తుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ. ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ ఇంటూ డి తీటా బై డిటి ఏమి ఇస్తుంది మనకి, ముందే డెఫినేషన్ లో రాసాం, యాంగులర్ వెలాసిటీ ఒమేగాని ఇస్తుంది. సో దట్ ఈస్ ఒమేగా. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా డెరివేట్ అయిందా, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా డెరివేట్ అయిందా, అర్థమవుతుందా. సో సింపుల్ అనమాట, ఇది 4 మార్క్స్. సో ఇది డెరివేట్ చేస్తే ఒక్కొక్కసారి డయాగ్రామ్ కి దీనికి 1 మార్క్ ఉంటుంది, ఇది లేనప్పుడు ఏంటంటే దీని మొత్తానికి 3 మార్కులు ఉంటుంది. ఒకవేళ డయాగ్రామ్ కి 1 మార్క్ ఇస్తే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 2 మార్క్స్ ఉంటుంది. సో ఇదనమాట మార్క్స్ బ్రేక్ డౌన్ అనేది. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 4th క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ ఒకసారి చూడండి, డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. ఆ తర్వాత డిరైవ్ లేదా ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్, దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా. టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా అని మనం ప్రూవ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి యాంగులర్ యాక్సలరేషన్ కి డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది, టార్క్ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఆ తర్వాత టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా డిరైవ్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి, మొత్తం కలిపి 4 మార్క్స్. సో ఫస్ట్ యాంగులర్ యాక్సలరేషన్ రాద్దాం. సో యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్ స్టేట్మెంట్ రాసినట్లయితే మనకు తెలుసు ఆల్రెడీ యాంగులర్ వెలాసిటీ ఏమైంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ని డెరివేటివ్ చేస్తే యాంగులర్ వెలాసిటీ వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్ లో. ఇదేమవుతుంది, యాంగులర్ వెలాసిటీని డెరివేటివ్ చేస్తే యాంగులర్ యాక్సలరేషన్ వస్తుంది. చూద్దాం. సో దట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్. క్లియర్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇది రాస్తే 1 మార్క్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి టార్క్. టార్క్ ఎలా డిఫైన్ చేస్తాము, టార్క్ అంటే మనం ఇందాక వెక్టర్ ప్రొడక్ట్ లో ఒక ఫార్ములా రాసాం, టౌ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్ రాసాం కదా. ఇక్కడ ఇదే డెఫినేషన్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ టార్క్. అంటే ఇదేమో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇదేమో ఫోర్స్, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ని టార్క్ అని పిలుస్తాం. సో ఈ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది ఇక్కడ. సో స్టేట్మెంట్స్ రావాలంటే మీరు వీడియో పాజ్ చేసి నేను ఏదైతే చెప్పారో అలా రాసుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది సిస్టమ్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, అలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఎలా రాస్తారు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్ అని రాస్తారు. ఈ క్వశ్చన్ అయితే ఇది రాసుకుంటారు. సో ఇక్కడ చూడండి 1 మార్క్ 2 మార్క్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫాని డిఫైన్ చేయాలి, డిరైవ్ చేయాలి. మనం దానికి డెరివేషన్ ఎలా వస్తుందో చూద్దాం. సో మనం డిరైవ్ చేయాలంటే టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫాని డిరైవ్ చేయాలంటే మనకు తెలిసినటువంటి టౌ ఏంటి, టార్క్ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్ కదా. సో దీని నుంచి రాద్దాం, ఆర్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంఏనా, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఎంఏ అని రాయొచ్చు. సో ఆర్ ఎఫ్ బదులు రాసి ఎంఏ అని రాసాం. అండ్ ఆర్ ఇంటూ ఎం ఇంటూ ఏ అంటే ఏం రాయొచ్చు చూడండి, మనకి వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా ఇంతకు ముందు క్వశ్చన్ లో డెరైవ్ చేసింది. దీన్ని మనం ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే డివి బై డిటి ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ డి ఒమేగా బై డిటి అవుతుంది. మరి డివి బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం అంటే యాక్సలరేషన్.
ఇట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ వెలాసిటీ బై టైం అంటే యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మీరు, ఆర్ ఆల్ఫా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో ఏం రాస్తాను, ఆర్ ఆల్ఫా రాస్తాను. సిన్స్ ఇక్కడ రాసుకోవాలి మీరు ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా. ఎక్కడ నుంచి వచ్చింది సార్, మేము గుర్తుపెట్టుకోలేం కదా అంటే వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా నుంచి వస్తుంది అనమాట. వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా నుంచి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది, ఆర్ స్క్వేర్. అంటే చూడండి ఎం ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా. ఎంఆర్ స్క్వేర్ అనేది ఏంటంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, దాన్ని జడత్వ ప్రాముఖ్యం అంటాము. సో దాన్ని ఐ తో డినోట్ చేస్తాము, దట్ ఈస్ ఆల్ఫా. దేర్ ఫోర్ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ ఆల్ఫా. సో ఈ విధంగా డిరైవ్ చేయాలి. చూడండి రెండు స్టెప్లు ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది, 2 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్ గా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒక న్యూమరికల్, ఒక ప్రాబ్లం అనమాట. ఇది చాలా సార్లు కూడా అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. లెంత్ ఈచ్ సైడ్ ఎంత అంటే 0.5 మీటర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం. ఏబిసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఏ నుంచి బికి 0.5 ఉంటుంది, ఏ నుంచి సికి 0.5 ఉంటుంది, బి నుంచి సి కూడా 0.5 మీటర్లు ఉన్నటువంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే రైట్. సో ఇక్కడ ఏమున్నాడంటే ఇక్కడ మాసెస్ అనేవి 100 గ్రామ్స్, 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ తీసుకొని సెంటర్ ఆఫ్ మాస్ అని ఫైండ్ చేయమంటున్నాడు. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. సో ఎలా ఫైండ్ చేయాలి చూడండి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసా. దీన్ని ఒక సిస్టంలోకి మార్చుకుందాం. దీన్ని ఒక సిస్టమ్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఇదేంటది, ఇది y యాక్సిస్ అవుతుంది మనకి. సో ఇదేమవుతుంది, అలాంగ్ x యాక్సిస్ అవుతుంది, x యాక్సిస్. ఇప్పుడు చూడండి ఇది ఆరిజిన్ కాబట్టి 0,0 అవుతాయి. కోఆర్డినేట్స్ ఏమవుతాయి, 0,0 అవుతాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 100 గ్రామ్స్ తీసుకుంటాను. సో ఆరిజిన్ దగ్గర 100 గ్రామ్స్, ఇక్కడేమో 150 గ్రామ్స్ తీసుకుంటాను మాస్, అండ్ ఇక్కడేమో 200 గ్రామ్స్ తీసుకుంటాను. ఓకేనా. 3 మాసెస్ ఇచ్చాడు, ఆ 3 మాసెస్ కూడా మనం తీసుకున్నాం. రైట్. ఇది 0,0 అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఉందంటే 0.5 మీటర్ అని చెప్పాం. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, 0.5 అవుతుంది. ఓకేనా. మరి y కోఆర్డినేట్ ఏమవుతుంది, y పాయింట్ ఇక్కడే ఉంది కాబట్టి 0.5, అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోవడం. ఆరిజిన్ దగ్గర ఎక్స్ పాయింట్ అంతే ఉంటుంది, y పాయింట్ కూడా అంతే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ కదలలేదు, y యాక్సిస్ కూడా కదలలేదు. అండ్ కొంత దూరం వచ్చాం, ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చాం కాబట్టి ఎంత దూరం వచ్చాము, ఇక్కడ నుంచి మనకి 0.5 మీటర్ దూరం వచ్చాం. రైట్. మరి y యాక్సిస్ లోకి ఎంత దూరం వెళ్ళామా, వెళ్ళలేదు. అంటే పైకి వెళ్ళలేదు కదా మనం. సో ఇట్ ఈస్ 0. ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ చూడండి. ఈ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఏంటంటే ఇక్కడ నుంచి డ్రా చేయాలి. కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ నుంచి కదా మనం ఫైండ్ చేసేది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇంత దూరం. ఎక్కడ, కరెక్ట్గా సెంటర్లో. 0.5లో సగం ఎంత, 0.25 అంటే 50లో సగం 25, 5లో సగం 25 అవుతుంది, 0.25 అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఎక్స్ నుంచి ఎంత దూరం కదిలామంటే 0.25 కదిలాం. మరి y కోఆర్డినేట్ కావాలి. సో y కోఆర్డినేట్ చూసినట్లయితే మనం ఎలా ఫైండ్ చేస్తుంది, ఇక్కడ తీటా ఎంత, 60 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. సో కంప్లీట్ గా 60 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్ మనం ఫైండ్ చేస్తే ఈ హైట్ ని ఈజీగా మనకి ఏమవుతుంది, y కోఆర్డినేట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి y కోఆర్డినేట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి x కోఆర్డినేట్ ఎంత, 0.25. x కోఆర్డినేట్ రాసాం. y కోఆర్డినేట్ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ కదలాలి కదా మనం. సో దట్ ఈస్ y. ఆ y ఎలా కనుక్కుంటామంటే, వేరేస్ డయాగ్రామ్ నుంచి సైన్ థీటా అంటే సైన్ 60 ఈజ్ ఈక్వల్, మనకు కావాల్సిన ఈ డిస్టెన్సే కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే, ఇది పాయింట్ నేను ఏదో ఒకటి ఎక్స్ అని అనుకోండి. సైన్ థీటా ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, థీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి, మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ రాస్తాం. ఆపోజిట్ బై హైపోటెనస్ రాస్తాం. సో ఆపోజిట్ అంటే ఏంటి, బి ఇంటూ ఎక్స్, బిఎక్స్ వరకు. హైపోటెనస్ ఏంటి, మరి ఇది హైపోటెనస్ అవుతుందిగా, ఏబి రాసాం. ఏబి లాంగ్ ఎంత ఉంది, ఏబి ఎంత దూరం ఉంది, ఆల్రెడీ ఈచ్ సైడ్ 0.5 అన్నాం. సో సింపుల్ గా రాసేయచ్చు, సైన్ 60 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం, బిఎక్స్ బై ఏబి. బిఎక్స్ అంటే మనకు తెలుసు, బిఎక్స్ అంటే తెలియదు, ఏబి అంటే తెలుసు. సో ఇటు ఏబి రాసేసాను. ఓకేనా. సో బిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఏబి సైన్ థీటా. ఏబి వాల్యూ ఎంత చూడండి, ఏ నుంచి బికి 0.5 ఇంటూ అండ్ సైన్ 60 అంటే ఏంటి, √3/2 అనమాట. అంతేనా. సైన్ 60 √3/2, దిస్ ఈస్ 0.5. మరి 0.5 ని 2తో భాగిస్తే ఏమవుతుంది మనకి, 0.25 అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే 0.25 √3. సో ఇక్కడ మనకి y కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0.25 √3 అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎక్కడ ఆరిజిన్ దగ్గర కోఆర్డినేట్స్ వచ్చినాయి,
అండ్ ఎక్స్ యాక్సిస్ మీద కోఆర్డినేషన్ వచ్చినాయి, వై పాయింట్ మీద కూడా కోఆర్డినేట్, ఏబిసి 3 పాయింట్స్ దగ్గర కూడా కోఆర్డినేట్స్ వచ్చాయి. ఈజీగా మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పరంగా పాయింట్స్ ఉన్నాయి, వై యాక్సిస్ పరంగా పాయింట్స్ ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్, మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు, సిఓఎం ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే ఎక్స్సిఎం కామా వైసిఎం. అంటే ఎక్స్ పరంగా సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంది, ఎలా రాయొచ్చు? m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై 3 మాసెస్ కదా, m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా? అదే YCM అనుకోండి, m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఇది x1 y1, ఇది x2 y2, x3 y3. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందో, m1 అంటే ఏంటి? మాస్ 100 గ్రామ్స్ ఇంటూ x1 ఎంత 0 ప్లస్ m2 అంటే ఎంత 150 గ్రామ్స్ ఇంటూ x2 అంటే ఎంత చూడండి, x2 0.5 ప్లస్ m3 అంటే ఎంత 200 ఇంటూ x3 అంటే ఎంత చూడండి 0.25 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 అంటే 100 ప్లస్ 150 ప్లస్ 200, 3 మాస్లు కలిపేసాం. సో ఇక్కడ సింప్లిఫై చేయండి, దీన్ని 100 ఇంటూ 0 అంటే 0 అవుతుంది, ప్లస్ 150 బై 2 అంటే 75 అవుతుంది, 0.5 అంటే 1/2 అంతే కదా, బై 2 అవుతుంది, 2కి దాన్ని క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 1/4 కాబట్టి ఏంటా 1/4 అంటే 4ని 200తో మల్టిప్లై చేస్తే భాగిస్తే మనకి 50 వస్తుంది. సో మొత్తం కలిపితే 125 బై ఇక్కడ చూడండి 150 ప్లస్ 450 ఇట్ ఈస్ ఈక్వల్ ఏమవుద్ది 125 బై 450, 125 బై 450. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే మనం 25 5 జార్ అలాగే 95 జార్, ఓకే 5 5 జార్ అండ్ అలాగే ఇక్కడ 18 5 జార్. సో ఇట్ ఈస్ ఈక్వల్ 5/18 అంటే XCM ఈజ్ ఈక్వల్ ఎంత 5/18. 5/18 అనేది ఇక్కడ XCMకు సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్. అండ్ YCM కనుక్కోవాలి, సేమ్ ఇలానే. YCM ఎలా కనుక్కుంటాం? Y కాంపోనెంట్ చేస్తాం, ఫస్ట్ y1 అండ్ y2 అండ్ y3, రైట్? మాసెస్ సేమ్ ఉంటాయి, అది కూడా కనుక్కుందాం. చూడండి m1 ప్లస్ m2 ప్లస్ m3. ఇక్కడ చూద్దాం మనం y1 చూడండి ఒకసారి, y1 జీరోనే అండ్ y2 చూడండి, y2 కూడా జీరోనే. సో మనకి ఈ రెండు కాంపోనెంట్స్ జీరో అయిపోతాయి, సంథింగ్ ఇంటూ 0 0, సంథింగ్ ఇంటూ 0 0. సింపుల్. ఇక్కడ చూద్దాం m3 y3 బై నేనేమో రాస్తా m1 ప్లస్ m2 ప్లస్ m3 ఏమైంది మనకి 450 యాడ్ చేసాం, 100 ప్లస్ 150 250 ప్లస్ 200 450. సింప్లిఫై ఈజీగా అవడం కోసం నేను ఇలా షార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ m3 అంటే ఏంటి చూడండి, m3 అంటే ఎంత 200 ఇంటూ y3 ఎంత వచ్చింది మనకి, దిస్ ఈజ్ y3 పాయింట్. సో y3 అంటే ఇది 0.25 ఇంటూ √3 బై 450. సింప్లిఫికేషన్ చూడండి, 0.25 అంటే 1/4, 1/4ని 200తో క్యాన్సిల్ చేస్తే 50 ఇంటూ √3 బై 450. సో 50 450 ఎన్ని టైమ్స్ పోతుంది, 0 0 క్యాన్సిల్ చేసాం, 5 అనేది 9 టైమ్స్ పోతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ √3/9. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఏమది మనకి YCM యొక్క సెంటర్ ఆఫ్ మాస్. దేర్ ఫోర్ ఆన్సర్ ఎలా రాస్తారంటే, ఆన్సర్ రాయాలంటే XCM కామా YCM ఈజ్ ఈక్వల్, XCM ఎంత వచ్చింది 5/18 వచ్చింది, కామా YCM ఎంత వచ్చింది √3/9 వచ్చింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సింపుల్గా చేయొచ్చు, మీరు వీడియో పాజ్ చేసుకొని వినుకుంటూ డ్రాస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, రైట్? ఇంకొక న్యూమరికల్ ఉంది, అది కూడా చూద్దాం. అంటే ఫైండ్ ద టార్క్ వేర్ ఫోర్స్ వెక్టర్ ఈజ్ F is equal 7i plus 3j minus 5k and the position vector of i minus j minus k, i minus j plus k. సో ఇది వెక్టార్స్ అన్నమాట. సో మనం టార్క్ ఫైండ్ చేయమంటున్నాడు. టార్క్ ఈజ్ ఈక్వల్ R క్రాస్ F ఫార్ములా మనకు తెలిసిందే, ఓకేనా? సో R క్రాస్ F ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈజ్ ఈక్వల్ ఎలా చేస్తామంటే, సో ముందుగా IJK యూనిట్ వెక్టార్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత R క్రాస్ F కాబట్టి R వెక్టర్లో అంటే పొజిషన్ వెక్టర్లో I యొక్క ఫ్యాక్టర్ ఎదురుగా I యొక్క ఫ్యాక్టర్, J యొక్క ఫ్యాక్టర్ ఎదురుగా J యొక్క ఫ్యాక్టర్ అండ్ K ఎదురుగా K యొక్క ఫ్యాక్టర్. ఈ విధంగా I యొక్క ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. J యొక్క ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఇక్కడ -1 ఉంది. K యొక్క ఫ్యాక్టర్ ఎంత ఉంది, 1 ఉంది. ఎక్కడ నుంచి చేస్తే ఇవన్నీ నేను ఈ వెక్టర్లో
ఐ యొక్క ఫ్యాక్టర్ ఒకటి ఉన్నట్టు, జే యొక్క ఫ్యాక్టర్ ఒకటి ఉన్నట్టు, కే యొక్క ఫ్యాక్టర్ ఒకటి ఉన్నట్టు. ఏమీ లేదంటే మనకి ఒకటి ఉన్నట్టుగా తీసుకొని వేయాలి కాబట్టి వేసేసాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వెక్టర్ ఏంటి, ఎఫ్. ఫోర్స్ వెక్టర్ లో ఐ యొక్క ఫ్యాక్టర్ ఎంత 7, జే యొక్క ఫ్యాక్టర్ ఎంత 3 అండ్ కే యొక్క ఫ్యాక్టర్ ఎంత -5. సో ఇది మనకి అవుతుంది, ఆర్ క్రాస్ ఎఫ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆర్ క్రాస్ ఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ క్రాస్ బి. జనరల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే, ఎంపీ స్టూడెంట్స్కి అయితే మీరు ఇవి చేసే ఉంటారు వెక్టర్స్. సో డెట్ కనుక్కోవడం ఎలా అని, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆర్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ చేద్దాం చూడండి. ముందు ఐ వెక్టర్ తీసుకోండి. ఐ వెక్టర్ తీసుకుంటే ఐ ఉన్న నిలువు, ఐ ఉన్న అడ్డం తీసేయాలి. మిగిలిపోయి 4 ఉన్నాయి కదా, ఈ 4ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. -1 ఇంటూ -5 5 అవుతుంది, -3 ఇంటూ 1 3 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే జే వెక్టర్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకోవాలి. అండ్ జే తీసుకుంటే జే యొక్క నిలువు వరుస తీసేయాలి, అండ్ అలాగే జే యొక్క అడ్డు వరుస తీసేయాలి. మిగిలిపోయిన ఏంటి చూడండి, 1 ఇంటూ -5 -5 -7 ఇంటూ 1 7 అండ్ ప్లస్ కే వెక్టర్ తీసుకోవాలి. కే తీసుకున్నప్పుడు కే ను నిలువు వరుస తీసేయాలి, కే ను అడ్డు వరుస తీసేయాలి, రైట్. మిగిలిపోయింది ఏంటి చూడండి, 1 ఇంటూ 3 3 -1 ఇంటూ 7 -1 ఇంటూ 7 -7 కాబట్టి 1 ఇంటూ 3 అండ్ 1 ఇంటూ 7 కాబట్టి +7 అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనం ఎడిషన్ చేద్దాం. 3 ఇంటూ 5 -3 అంటే 2 అవుతుంది, మైనస్ జే ఇంటూ -12 అవుతుంది అండ్ ప్లస్ కే ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 2i ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 12j ప్లస్ 10k. సో దిస్ ఈస్ ద ఆర్ క్రాస్ ఎఫ్ వెక్టర్. ఇది టార్క్ ఫైండ్ చేసినట్టు లెక్క, టౌకి ఆన్సర్ అనమాట ఇది. సో ఇలా అనమాట మనం ఈ చాప్టర్లో 4 మార్క్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మళ్ళీ రిపీటెడ్గా 1-2 సార్లు వినండి, ఒకసారి రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే విని గుర్తుపెట్టుకోండి. దాని ఆన్సర్ కూడా ఎలా రాయాలనేది 1 వర్డ్ ఆన్సర్లో ఉన్నవైతే 1 వర్డ్ ఆన్సర్, అండ్ అలాగే కొంత మనం డెఫినేషన్ ఓరియంటెడ్ అయితే డెఫినేషన్ ఓరియంటెడ్ చెప్తాను, ఒకసారి అయితే వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ నెసెసరీ ద మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ బాడీ. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ బాడీ దగ్గర మాస్ ఉండాల్సిన అవసరం ఉందా అని అంటాడు. సో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మాస్ అట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ సిస్టమ్. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మాస్ ఉండాల్సిన అవసరం ఉందా అంటున్నాడు, ఉండాల్సిన అవసరం లేదు, దెర్ ఈజ్ నో నెసెసిటీ. ఓకేనా. 10 కార్డ్ రింగ్ తీసుకున్నాం అనుకో, 10 కార్డ్ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, బట్ అక్కడ మాస్ ఉంటుందా, ఉండదు. ఓకేనా, అదే అనమాట అక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2 రిజిడ్ బాడీస్ ఉన్నాయి, హ్యావ్ సేమ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దేర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ దేర్ టు విచ్ బాడీ విల్ హ్యావ్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. 2 రిజిడ్ బాడీస్ ఉన్నాయంట, సేమ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఉన్నాయంట. ఓకేనా, సేమ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఉన్నాయి అండ్ దేర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. టు విచ్ ఆఫ్ ద బాడీ విల్ హ్యావ్ ద గ్రేట్ కైనెటిక్ ఎనర్జీ. దేనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో కేఈ కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ ఈక్వల్ I ఒమేగా స్క్వేర్. సో కేఈ ప్రపోర్షనల్, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్రపోర్షనల్ I కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి కాబట్టి, మరి రెండింటికి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా సేమ్ ఉన్నప్పుడు రెండింటికి కైనెటిక్ ఎనర్జీ కూడా సేమ్ ఉంటుంది కదా. సో అందులో నో చేంజ్. సో రెండింటికి సేమ్ ఉంటాయని రాయాలన్నమాట. అలా రాస్తే దానికి ఆన్సర్ సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా, we cannot open or close the door by applying force at the hinges of the body. సో డోర్ ఓపెన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్లు ఇలా ఉంది డోర్, ఓకేనా, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ హింజెస్ అంటే ఏంటి, ఇది వాల్, ఇది వాల్, ఓకే. ఈ వాల్ దగ్గర ఉంటాయి హింజెస్, గోడలోకి పెడతాం కదా, ఈ డోర్కి అవి గడప ఉంటుంది కదా, దానికి మేకులు కొట్టేస్తాం, దాన్ని హింజెస్ అంటాం. మనం డోర్ తీయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ హ్యాంగర్ ఉంటుంది, దీన్ని పట్టుకొని ఓపెన్ చేస్తాం, ఇలా ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం ఇక్కడ. కానీ నేను ఇక్కడ హింజెస్ మీద బలాన్ని ప్రయోగించాను అనుకోండి, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాను అనుకోండి, డోర్ కదులుతుందా, ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా, అసలు ఎలాంటి మూమెంట్ ఉండదు. ఎందుకు ఉండదు చూడండి. సో మనకి ఏంటంటే టార్క్ అంటే ఏంటి, ఆర్ క్రాస్ ఎఫ్, ఇక్కడే రాసింది. టార్క్ అంటే ఏంటి, ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ని ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం మనం, ఈ హింజెస్ నుంచి ఇక్కడ దాకా మెజర్ చేస్తాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది దూరంగా తలుపు ఎడ్జ్లో వచ్చిందనుకోండి, దూరం పెరిగితే ఏమవుతుంది, ఫోర్స్ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఎఫ్. అంటే మనం ఎక్కువ దూరంలో ఫోర్స్ అప్లై చేయాలంటే, దూరం ఎక్కితే పెరిగింది అనుకోండి, దూరం ఎక్కువైంది అనుకోండి, బలం ప్రయోగించాల్సిన బలం తగ్గిద్ది. దూరం తగ్గుతుంది అనుకోండి, అంటే నేను దూరం తగ్గడం అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ హింజెస్ దాకా, హింజెస్ దగ్గరలోనేమో ఆర్ అనేది లెస్, ఆర్ అనేది తక్కువ. మరి ఫోర్స్ ఎంత కావాలా, ఎక్కువ కావాలి. ఎక్కువ అయినా సరే
అది కదలడానికి అవకాశం ఉండదు. బికాస్ ఆఫ్ ఆర్ జీరో. హింజెస్ దగ్గర ఏమవుతుందంటే అట్ ద హింజెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో. ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో అయితే టౌ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్ లో టార్క్ కూడా జీరో అవుతుంది కదా, జీరో ఇంటూ ఎఫ్ అంటే. గాట్ ఇట్? సో కాబట్టి at the position of the hinges we can applying an external force, there is no moment in that body. Okay, అర్థమవుతుందా? సో there is no torque acts on that body. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేచ్చారు. నెక్స్ట్ అలాగే why do we prefer a longer spanner than a shorter spanner to remove the bolt ఏ వాట్ ఎవర్. సో మనం ఎందుకని లాంగర్ స్పానర్నే ప్రిఫర్ చేస్తాము షార్టర్ స్పానర్ కంటే? స్పానర్ అంటే ఏంటి? స్క్రూ, బోల్ట్ లూజ్ చేసేది అనమాట. ఓకేనా? సో మనం మేకుల్ని నెయిల్స్ని గోడలోకి పెట్టేసాం, ఏం చేస్తాం, అది మనం స్పానర్ తీసుకొని దాంతో టైట్ చేస్తాం. ఓకేనా? అండ్ అలాగే లూజ్ చేస్తాం ఇలా. ఓకే, సో షార్టర్ స్పానర్ అనుకోండి, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ మోర్ ఫోర్స్. షార్టర్ స్పానర్ అయితే ఇప్పుడే చెప్పాం ఎందుకని షార్టర్ స్పానర్కి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి సార్ అంటే, డిస్టెన్స్ తగ్గింది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గింది అనుకోండి, ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చెప్పినట్టు ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షుడ్ బి డిక్రీజెస్, the amount of net external force will be increases. సో మనం బాహ్యంగా ప్రయోగించేటువంటి బలం ఎక్కువ ప్రయోగించాలి. ఓకేనా? మన గోడలో ఉన్న మేకుని టస్టర్తో తీయాలంటే, మన దగ్గర జేబులో పాకెట్ టస్టర్ ఉంటుంది కదా, టస్టర్తో తీయాలంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ హార్డ్. అదే మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి పొడవాటిది, దాంతో ఈజీగా మనం తిప్పేయచ్చు. సో అదనమాట లాంగర్ స్పానర్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే బికాజ్ ఆఫ్, కాబట్టి టార్క్ అని రాయాలి, డ్యూ టు టార్క్ అని రాస్తే వన్ వర్డ్ ఆన్సర్ సరిపోతుంది అంతే ఇక్కడ. అండ్ అలాగే ఇంతకుముందు క్వశ్చన్ కూడా we cannot open or close the door by applying an external force at the hinges అన్నాడు కదా. ఎందుకు అంటే అక్కడ ఏం చేయాలి, డ్యూ టు టార్క్ అని రాస్తే చాలు, వన్ వర్డ్ ఆన్సర్. డ్యూ టు టార్క్ అని అక్కడ రాయొచ్చు, ఇక్కడ కూడా డ్యూ టు టార్క్ రాయొచ్చు. మరి వన్ వర్డ్ ఆన్సర్ రాస్తే మార్కులు పడతాయంటే ఎస్, యూ విల్ గెట్ 2 marks. ఎగ్జాక్ట్లీ యూ విల్ గెట్ 2 marks. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను పేపర్ కరెక్షన్కి వెళ్తాను కాబట్టి నాకు తెలుసు. సో మీరు ఎలాంటి హింట్ ఇచ్చినా సరే 2 మార్కులు అయితే అవాయిడ్ చేయడం జరుగుతుంది, నమ్మండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ఏ రా ఎగ్? వై స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్. ఇది రెండు ఉన్నాయి. స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ కానీ స్పిన్నింగ్ ఎగ్ ఆన్ ఏ టేబుల్ టాప్, ఈ రెండింటికి కూడా ఒకటే ఆన్సర్ అనమాట. డ్యూ టు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. డ్యూ టు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాని బట్టి యాంగులర్ వెలాసిటీ మారుతుంది కాబట్టి డ్యూ టు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాస్తే చాలు 2 మార్కులు వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసరీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్? సో హెలికాప్టర్కి 2 ప్రొపెల్లర్స్ ఎందుకు కావాలి అంటే ఇక్కడ కూడా వన్ వర్డ్ ఆన్సర్ రాయొచ్చు, డ్యూ టు యాంగులర్ మొమెంటమ్. సో యాంగులర్ మొమెంటమ్ ఆపోజిట్లో రావాలి. యాంగులర్ మొమెంటమ్ ఎలా వస్తుందంటే, ఒకవైపు రొటేట్ అవుతున్నప్పుడు ఇంకోవైపు తిరిగిపోకుండా ఉండాలంటే ఇటువైపు కూడా రొటేషన్ ఉంటే స్టేబుల్గా, అది ప్రొపెల్లర్స్ అంటే ఏంటి, పైన తిరిగేటువంటి ఫ్యాన్స్ అనమాట. హెలికాప్టర్కి పైన తిరిగేటువంటి ఫ్యాన్స్. ఎందుకు 2 కావాలి అంటున్నాడు. ఆ 2 ఎందుకంటే డైరెక్షన్ని సస్టైన్ చేయడం కోసం, యాంగులర్ మొమెంటం ఉండటం కోసం ఆ 2 కావాలి. డ్యూ టు యాంగులర్ మొమెంటం అని రాస్తే చాలు 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ద ఎర్త్ వర్ టు మెల్ట్. సో పోలార్ ఐస్ క్యాప్స్ని మెల్ట్ చేస్తే వాట్ వుడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డే? సో లెంత్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, పోలార్ ఐస్ క్యాప్స్ని మెల్ట్ చేస్తే లెంత్ ఆఫ్ ద డే షుడ్ బి డిక్రీజెస్ అని గుర్తుపెట్టుకోండి. డిక్రీజ్ అవుతుంది లెంత్ ఆఫ్ ద డే ఫర్ డిక్రీజ్, కాబట్టి అక్కడ 2 మార్కులు. లెంత్ ఆఫ్ ద డే డిక్రీజ్ అవుతుందని రాస్తే చాలు. ఇంక్రీజా డిక్రీజా, వాట్ విల్ బి హ్యాపెన్ అంటున్నాడు కదా, ఇట్ విల్ బి డిక్రీజ్ అని రాస్తే చాలు 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ మోషన్? సో వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ ద మోషన్? మోషన్లో ఉన్నటువంటి బైసికల్ని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు, ఎందుకంటే డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. బైసికల్ క్వశ్చన్ వస్తే రెండింటికి కూడా ఒకటి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాయాలి, అంటే బైసికల్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ అంటేనేమో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, అండ్ నెక్స్ట్ ఏమో వై డూ వీ ఈజీలీ బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ ద మోషన్ అంటే అక్కడ డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాయాలి. సో ఇవి వన్ వర్డ్ ఆన్సర్లు. సో చూడండి, మనం ఇక్కడ ఈ 7th చాప్టర్లో 7 నుంచి 8 క్వశ్చన్స్ చెప్పాం. ఓకేనా? ఈ 7 నుంచి 8 క్వశ్చన్స్లో దాదాపు 6 క్వశ్చన్స్ కూడా వన్ వర్డ్ ఆన్సర్సే ఉన్నాయి. టార్క్ మీద 2 క్వశ్చన్లు ఉన్నాయి. డ్యూ టు టార్క్ ఏంటి, స్పానర్ ఆఫ్ ఏ లాంగర్ ఆర్మ్ ఉంది, అండ్ ఓపెన్ ద డోర్ క్లోజ్ ద డోర్ ఉంది. ఆ రెండింటికి కూడా టార్క్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్ ఏంటి, బై స్పిన్నింగ్ ఏ ఎగ్స్ ఆన్ ద టేబుల్ టాప్ ఉంది, అండ్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ ఉంది. ఈ రెండింటికి కూడా ఏంటి, ఈ రెండింటికి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాయాలి. రైట్, 4 క్వశ్చన్లు అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్కి ఏంటి, డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకేనా? అండ్ బైసికల్ వీల్, ఎందుకు మోషన్లో ఉన్నటువంటి బైసికల్ని మనం ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే అది కూడా డ్యూ టు
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకేనా, 6 క్వశ్చన్స్ అయిపోయినాయి, 1 వర్డ్ ఆన్సర్లే. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ ఏముంది, ఇప్పుడు పోలార్ ఐస్ క్యాప్స్ మెల్ట్ అయితే డే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందని రాయాలి. మరి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మాస్ ఉంటుందా ఉండదా, ఫస్ట్ క్వశ్చన్ మాస్ ఉండదు. దెర్ ఈజ్ నో నెసెసిటీ ద మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ సిస్టమ్. ఎగ్జాంపుల్ కూడా రాయాలి, ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ బాడీ దెర్ ఈజ్ నో మాస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్. రైట్, ఇవి 2 మార్క్స్కి సంబంధించినవి. అండ్ 4 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా వీడియో కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా మనం అయితే ఆ వీడియో చేద్దాం. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. ఖచ్చితంగా మీకు యూస్ అయ్యేటువంటి వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు నెక్స్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ సంబంధించి కానీ కౌన్సిలింగ్కి సంబంధించిన కానీ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు వితౌట్ ఫీ మీకైతే అందించడం పడుతుంది. థ్యాంక్ యూ.